యాక్టింగ్, నటన. ఒకటి, నటన, యాక్టింగ్. సామాన్య జనం నాటక రంగంలో పనిచేసే అందరి వ్యక్తుల్లో నటులే ప్రధానంగా రంగస్థలాన్ని మూర్తిమత్వం చేస్తారని అనుకుంటారు. ఎందుచేతనంటే రంగస్థలం మీద ప్రేక్షకులు కనిపించేది రంగస్థల కళాకారుల్లో నటులే కాబట్టి, ప్రేక్షకులు చూసేది నటులే కాబట్టి, నటుడి యొక్క పని పాత్ర నిర్దిష్టమైన రూపాన్ని ఇస్తాడు. లేకపోతే కేవలం రాసిన మాటలుగానే ఉండి ఊహల్లోనే ఉండిపోతాయి. నాటకం యొక్క చర్య అంతా నటుల సంభాషించటం, కదలటం మీద ఆధారపడి ఉంటుంది. ఒకరికొకరు చేసే ప్రతి చర్యల మీద, పరిసరాలకు సంబంధించటం మీద ఆధారపడి సృష్టించటం జరుగుతుంది. నాటక ప్రతి అక్షర రూపంలో ఆధారమై ఉంది. అది పరికల్పకులకు దృశ్యము చేయటానికి సంబంధించినది. దర్శకుడు పరిపూర్ణ దృశ్యము కల్పించటానికి నటులు నివసించే ప్రపంచం అదే అయి ఉండి ప్రేక్షకులకు నాటకానుభూతిని కల్పించటానికి గొప్పగా అవసరమైంది. నటులు కూడా నృత్యకారులు, గాయకులు వలె కళాకారుల్లో కొందరు మాత్రమే. వారి భావ వ్యక్తీకరణను వారి నుంచి వేరు చేయలేము. వారు తమ శరీరమును, స్వరమును ఉపయోగించి పాత్రలను తయారు చేస్తారు. దర్శకుడు, పరికల్పకులు, నాటక రచయిత నాటకశాలలో కూర్చుని వారు సృష్టించినది చూసుకోవచ్చును. కానీ రంగస్థల నటులు వారు సృష్టించే దాన్ని నుంచి పూర్తిగా విడివడలేరు. రంగస్థల ప్రదర్శనను ఫిల్మ్గా చిత్రించినది కూడా రంగస్థల నటనను అతిక్రమించే లేక భిన్నముగా ఉంటుంది. సజీవ ప్రదర్శనకు ప్రేక్షకునకు ప్రతిక్షణం ఉన్న ప్రతిచర్యలు తోడవుతాయి. ఫిల్ములో దృశ్యాలు క్రమంగా తీయరు. రోజులు, నెలలు, సంవత్సరాలు తీస్తారు. కానీ తీసే దృశ్యాలు ఎక్కడ నప్పిస్తారో నటులకు తెలుస్తుంది. చివరికి దృశ్యాల యొక్క పరంపర ఫిల్మ్ అంతా పూర్తయి విడుదలకు సిద్ధమైనప్పుడే చూడటానికి కుదురుతుంది. అప్పుడు కూడా ప్రేక్షకులతో పాటే ప్రదర్శనలు చేసిన దాన్ని ఎడిట్ చేసి ఒక రూపం కల్పించినదే. ప్రేక్షకుల ప్రతిస్పందన చిత్రీకరణలో మార్పు కానీ ప్రభావం కానీ తీసుకొని రాలేదు. ఇవన్నీ కూడా రంగస్థల నటుని శ్రమను తక్కువ చేయలేవు. వారు వేరే రకముగా ఫిలిం తయారు చేస్తారు. రంగస్థల నటులు దృశ్యాలను పరంపరంగా నాటక ప్రతిలో ఉన్నట్లు నటిస్తారు. ప్రతి ప్రదర్శనను అప్పటికప్పుడు మొత్తం నాటకం పూర్తి చేస్తారు. చర్యలు ఎలా వృద్ధి చెందేది వారికి పూర్తిగా తెలుసును. మరియు ప్రేక్షకులకు ఉత్సుకత పెంచేటట్లు, సరళంగా ఉండేటట్లు, గతివేగము టెంపో మారేటట్లు, తగిన ప్రాధాన్యము ఎంఫసైజ్ కలిగించేటట్లు, నటనకు పరాకాష్ట క్లైమాక్స్ తీసుకొని పోవచ్చు. ఇలా వారి ప్రదర్శనకు రూపం తీసుకొస్తారు. ఈ పనులన్నీ చేయాలంటే దర్శకుని ఆదేశాల మేరకు పూర్వాభ్యాసాలను, దర్శకును సలహాలను పాటించాలి. అతను ఎడిట్ చేసినట్లు చేసి మొత్తం ప్రదర్శనకు ఒక రూపం తీసుకొని రావాలను. కానీ ప్రతి ప్రదర్శనను మళ్ళీ మళ్ళీ సృష్టించేది నటులే. ప్రతి ప్రదర్శన వివరాల ప్రభావంతో ఎప్పటికప్పుడు ప్రదర్శనను
కొత్త ప్రేక్షకులకు చూపించవచ్చును. చాలా విధాలుగా నిత్య జీవితంలో మానవుల పరివర్తనలకు సంబంధించినట్లే నటన ఉంటుంది. ప్రతి ఒక్కరూ సంభాషిస్తారు, కదులుతారు మరియు ఇతరులతో ప్రతిచర్యలు కలిగి ఉంటారు. మనం చాలా పాత్రలు ధరిస్తాం. రోజుల్లో పరిస్థితులను బట్టి మారటం జరుగుతుంది. ఇల్లు, ఆఫీసు, వ్యాపారం, బడి, గుడి, వినోదం, ఇంకా ఎన్నో. బహుశా ఇది అంత ఆశ్చర్యకరమైనట్లు కనిపించదు. నిత్య జీవితానికి నటనకు పెద్ద మార్పు గమనించలేకపోవటం వల్ల నట శిక్షణ అవసరం అనిపించకపోవచ్చును. నట శిక్షణ చాలా జాగ్రత్తగా తీసుకోవలను. నిత్య జీవితంలో తగినంత మాత్రమే చర్యలు ఉంటాయి. వీటికి రంగస్థల చర్యలకు లేక నటనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. రంగస్థల నటన వ్యక్తీకరించే ప్రవర్తనలా ఉంటుంది. గమనిక. ఈ విషయము జాతీయ జ్యోతి శ్రీ విసి రామస్వామి రచనలో డాక్టర్ అత్తిలి కృష్ణారావు దర్శకత్వంలో ఆంధ్రా యూనివర్సిటీలో ప్రదర్శించినప్పుడు నేను లార్డ్ మెకార్థీగాను, రాజా ఇడిపస్ లక్కాకుల సుబ్బారావు రచించిన గ్రీకు నాటకంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వర్క్షాప్లో ప్రదర్శించినప్పుడు నేను రాజా ఇడిపస్గాను నటించవలసి వచ్చినప్పుడు ఆయా పాత్రల చారిత్రక విషయాలు తెలుసుకొని చాలా కష్టపడి నటశిక్షణ పొంది నటించవలసి వచ్చింది. నటనా నైపుణ్యము 3 ప్రాథమిక మూలాంశాలు కలిగి ఉంటుంది. 1. ఇన్నేట్ ఎబిలిటీ, ఎ స్పెషల్ టాలెంట్ ఫర్ యాక్టింగ్. పుట్టుకతో వచ్చిన శక్తి, నటనకు కావలసిన ప్రత్యేక నైపుణ్యము లేక ప్రజ్ఞ. 2. ట్రైనింగ్, శిక్షణ. 3. ప్రాక్టీస్ ఆర్ ఎక్స్పీరియన్స్, సాధన లేక అనుభవము. నైపుణ్యము లేక ప్రజ్ఞ, టాలెంట్ అనేది బహుశా చాలా ముఖ్యమైనది. కానీ సాధారణంగా దానికి అదే చాలదు. చాలా శిక్షణ ఇవ్వటం ద్వారా ప్రదర్శనలో పదే పదే ఉపయోగించటం వల్ల దాన్ని పెంచవలసిన, వృద్ధి చేయవలసిన అవసరం ఉంది. మరికొన్ని విషయాలు మరో భాగంలో